హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీరెడ్డి బ్లాగ్స్. మనం ఈరోజు గ్రాండ్ నర్సరీ మేళాకి వచ్చాము. ఇది 9th టైం ఇక్కడ పెట్టడం అంట. రండి చూద్దాం ఏమేమి ఉన్నాయో. చూడండి, మనం ఉదయన్ సనారా దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి ఎలా ఉంది. వీళ్ళు మనకి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని మొత్తం చెప్తారు. లక్ష్మి 25 ml కొంచెం తీయండిరా. What kind of plants? I don't have plants. చూడండి, ఇక్కడ అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. కొంచెం మాకు చెప్పగలరా ఇవేంటో? వచ్చేసరికి ఆర్గానిక్ గ్రాన్యూల్స్ అనమాట. ఇవి ప్యాక్లో వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది. ఇది మామూలుగా ఏంటంటే ఎడిబుల్ ఆయిల్ కేక్స్ ఉంటాయి కదా, లైక్ గ్రౌండ్ నట్, తర్వాత సోయాబీన్, తర్వాత మస్టర్డ్, తర్వాత సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా గ్రాన్యూల్స్గా తయారు చేస్తారు. ఇది ఏంటంటే డైరెక్ట్గా మీరు సాయిల్ మీద అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అలా సాయిల్ మీద అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది, ప్లస్ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీరు వర్మీ కంపోస్ట్ అంటే కాదు, పౌడర్ అంటే అట్లా యూజ్ చేస్తూ ఉంటారు కదా, దానివల్ల ఏంటంటే ఫ్లైస్ రావడం అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ గ్రాన్యూల్స్ కనుక యూజ్ చేసినట్లయితే అవి వర్మీ కంపోస్ట్ పౌడర్ యూజ్ చేయని అవసరం లేదు. ఒకవేళ అది డీకంపోజ్ కాకుండా ఉన్నా కానీ ఈ గ్రాన్యూల్స్ వేసారనుకోండి అవి డీకంపోజ్ అయిపోతుంది అనమాట. ప్లస్ ఏంటంటే ప్లాంట్ కూడా మీకు చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే మాకు ప్రోడక్ట్ లక్ష్మి అనమాట. ఈ లక్ష్మి ఏంటంటే మంచి ఫ్లవరింగ్ రావడం కోసం అనమాట, పూత బాగా రావడానికి, పూత రాలిపోకుండా ఉండడానికి, ప్లస్ ఏంటంటే కాయ సైజు తర్వాత కలర్ అది బాగా పెరగడానికి. అది ఎంత ఉంటుంది? ఇది వచ్చేసరికి 25 ml 160 రూపీస్ అనమాట. ఇది ఎలా యూజ్ చేస్తారంటే 1 ml 1 లీటర్ వాటర్ లో కలిపేసి మీరు డైరెక్ట్ స్ప్రే చేసేయాలన్నమాట. మీకు ఒకవేళ డోసేజ్ ఎక్కువైనా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మ్యామ్, ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి మీరు ప్లాంట్ అంత హామ్ ఏమి ఉండదు. అదే మీరు కెమికల్ యూజ్ చేశారనుకోండి ప్లాంట్ అనేది మాడిపోతూ ఉంటుంది కదా, మీకు అలాంటి ప్రాబ్లం అంటే ఏమి ఉండదు మన ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల. తర్వాత ఇది ఏంటంటే ఫాస్మైట్ అనమాట. ఇది ఏంటంటే మిల్లీ బగ్స్ తర్వాత త్రిప్స్ కి వాటికి యూజ్ చేస్తారనమాట. ఇది ఎంత ఉంటుంది? ఇది కూడా 25 ml. మీకు ఇంకా దీనికంటే 50 ml లో కూడా వస్తుంది. ఈ 25 ml వచ్చేసరికి మీకు 130 రూపీస్ పడుతుంది. ఇది కూడా 1 ml 1 లీటర్ వాటర్ లో స్ప్రే చేసేయాలి, కలిపి స్ప్రే చేసి. చూడండి, మిల్లీ బగ్స్ అవన్నీ ఏం రావంట. ఇదైతే బాగుంది. ఇది వచ్చేసరికి పోషక్ మామ్. ఇది ఏంటంటే దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, 6 మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా ప్లాంట్ డెవలప్మెంట్ కోసం, ప్లాంట్ బాగా పెరుగుతుంది అనమాట. అంటే సాయిల్లో మనం నార్మల్గా చూస్తూ ఉంటాం న్యూట్రియంట్ డెఫిషియన్సీ, కాబట్టి మీరు ఇది వచ్చేసరికి 1 గ్రాము 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసేసి మీరు స్ప్రే చేసేసారనుకోండి ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది. ప్లస్ ప్లాంట్ కూడా మీకు ఇది వేయడం వల్ల న్యూట్రియంట్స్ సాయిల్లో బాగా ఉంటాయి కాబట్టి మీరు ఇది స్ప్రే చేస్తే ప్లాంట్ గ్రోత్ కూడా బాగుంటుంది, డిసీజ్ రెసిస్టెన్స్ కూడా. మీ దగ్గర బోన్ మీల్ అలాంటివి ఉన్నాయి? బోన్ మీల్ అది ఏం లేదు, ఓన్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఓకే, యూజ్ చేసినట్లయితే మీరు ఆ బోన్ మీల్ కూడా యూజ్. అది ఎంత ఉంటుంది? ఇది కాస్ట్ నార్మల్గా 1 kg ప్యాకెట్ వచ్చేసరికి మీకు 200 రూపీస్కి వస్తుంది. ఓకే, ఇంకా 5 kgs వచ్చేసరికి 900 అలా పడుతుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి ఎప్సమ్ సాల్ట్. ఇది వచ్చేసరికి పాటింగ్ మిక్స్. ఓకే, ఇది వచ్చేసరికి నార్మల్గా వచ్చేసరికి దీంట్లో 3 మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట. అవి వచ్చేసరికి జింక్, మ్యాంగనీస్, ఐరన్. ఇవి కూడా ఏంటంటే మ్యామ్ ఇది రూట్ డెవలప్మెంట్, రూట్ కుళ్ళిపోకుండా రూట్ బాగా రావడానికి అనమాట. ఒకవేళ మీకు కుళ్ళిపోయినా కానీ బాగా వస్తుంది అనమాట, రూట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మీరు సీడ్స్ సో చేశాక వాటి మీద సాయిల్ మీద వేసేసుకోవచ్చు, లేకపోతే ప్లాంట్ గ్రో అయిన తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు మ్యామ్.
ఇది కూడా అంతే 12 ఇంచెస్ పాట్కి వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇవి ఏంటంటే ఇవన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్కి అయితే మీకు ఇంకా బాగుంటుంది మ్యామ్, ఎందుకంటే రూట్ డెవలప్మెంట్ కోసం. చూడండి వచ్చేసరికి సీడ్స్. జుక్కుని ఉందా మీ దగ్గర? జుక్కుని లేదు. నేను తీస్తాను. బ్రేకప్ లేదంట. తెచ్చేదాన్ని కదా. మనము మై డ్రీమ్ గ్రీన్ హౌస్ హోమ్ దగ్గర ఉన్నాము. చూడండి ఇక్కడ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి గ్రో బ్యాగ్స్ ఎంతకు వస్తున్నాయో చెప్పగలరా? చెప్తాను. 9/9 వచ్చేసి 40 రూపీస్ మేడం. ఓకే. ఏది మేడం? 9/9 40 రూపీస్. ఓకే. ఇది హెచ్డిబి మెటీరియల్. ఇది 5 years లైఫ్ ఉంటుంది దీంట్లో. ఓకే. దీనికి వచ్చేసి ఇది 9/9 40 రూపీస్. ఇది 12/12 70 రూపీస్. ఓకే. ఇది 18/6 100 రూపీస్. ఓకే. నెక్స్ట్ 15/15. ఆ పెద్ద బ్యాగ్ ఎంత? ఇది 24/9 మేడం. ఇది వచ్చేసి 130 రూపీస్. ఒకటి. 9/12 ఉంటుంది. 9/12 ఉంటుంది. ఇది వచ్చేసి 50 రూపీస్ మేడం. ఇదే షాప్లో బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అన్నీ ఉన్నాయి. ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఉంటుంది. ఓకే. స్టెమ్ స్ట్రాంగ్ అవ్వడం కోసం, ఫ్లవర్ బ్లూమ్ అవ్వడం కోసం యూజ్ అవుతుంది ఫాస్ఫరస్ అనేది. కాల్షియం అనేది స్టెమ్ స్ట్రాంగ్ అవ్వడం కోసం, ఫాస్ఫరస్ అనేది ఫ్లవర్ బ్లూమ్ అవ్వడం కోసం యూజ్ అవుతుంది. 15 days కి ఒక ప్లాంట్ వేయచ్చు. చూడండి ఇక్కడ బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఇదేంటి? హ్యూమిక్ యాసిడ్ మేడం, హ్యూమిక్ గ్రాన్యూల్స్. ఇందులో వచ్చేసి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్, ఫిష్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఓకే. ఇది ఎలా యూజ్ అవుతుంది ప్లాంట్ కి? ప్లాంట్ ఇన్స్టెంట్ గ్రోత్ వస్తుంది దీనివల్ల. ఇన్స్టెంట్ గ్రోత్. ప్లాంట్ వేయడం వల్ల ప్లాంట్ రూట్స్ అనేది లూజ్ అది అంటే మంచి గ్రోత్ వచ్చేసి దానివల్ల ప్లాంట్ గ్రోత్ అవుతుంది. ఇన్స్టెంట్ గ్రోత్ వస్తుంది దీనివల్ల. 15 days కి ఒక ఎంత అది ఈచ్ ప్యాకెట్? ఈచ్ ప్యాకెట్ 100 రూపీస్ మేడం, 1 kg. ఓకే. 15 days కి 1 టేబుల్ స్పూన్ వేయండి. ఒక మీరు ఏమైనా హోమ్ డెలివరీ చేయగలరా? హోమ్ డెలివరీ ఉంటుంది. ఇక్కడ జీవామృతము అన్నీ ఉన్నాయి. కవర్ సీడ్స్ కూడా ఉన్నాయి. చూసారా ఇవి చెమ్మ గింజలు, చెమ్మకాయ అంటారు కదా, ఇది 120 సార్. అన్నీ ఉన్నాయి చూడండి. ఇది ఉప్పల్లోనే ఉంటుందండి. ఉప్పల్ దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేయవచ్చు. టూల్స్ కూడా ఉన్నాయి. కోకోపీట్, వర్మీ కంపోస్ట్, పాటింగ్ సాయిల్, పాటింగ్ మిక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ బై 1 get 1 ఆఫర్ కూడా ఉందండి ఇదే షాప్లో. ఇది ఉప్పల్ దగ్గరలో ఉంటుంది. ఎవరన్నా విజిట్ చేయాలి అని అనుకుంటే విజిట్ చేయవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ట్రేస్లో పెట్టారండి. ఒక 1 inch గ్రో అయ్యింది ప్లాంట్స్. ఇది మిర్చి అండి, చూడండి ఎంత బాగుందో. ఇది మిర్చి, అది క్యాప్సికమ్, టమాటో, క్యాబేజీ, ఇది వంకాయ, లెట్యూస్ చూడండి పెట్టారు ఆల్రెడీ. ఇదేమో హైడ్రోఫోనిక్ స్టాండ్ అండి. ఇందులో పెడితే చాలా బాగా వస్తాయి. స్పినాచ్ పెట్టారు చూడండి, పాలకూర. ఈ హైడ్రోఫోనిక్ స్టాండ్స్ కావాలి అని అనుకుంటే వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేస్తారంట అండి. వర్టికల్ టవర్ మేడం. వర్టికల్ టవర్. వర్టికల్ టవర్స్. ఓకే, బాగుంది. ఈ మధ్యలో అంటే మొత్తము 25 holes ఉంటాయి మేడం. ఓకే. ఓ టవర్ వచ్చేసి అంటే ఇప్పుడు 25 holes మనము ప్లాంట్స్ ని ప్లేస్ ప్లాంట్స్ చేయొచ్చు అంటే మేడం మన ఇష్టం మేడం. పాలకూర, లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, చిన్నవి పెరుగుతాయి. తోటకూర, ప్లస్ మెంతుకూర, ఇంకా బచ్చల కూర, లెట్యూస్, అవి పెంచుకోవచ్చు మనం. షోకి చిన్న ఫ్లవర్స్ ఎంత ఒకటి? ఇది ఈచ్ వన్ వచ్చేసి 700 మేడం. అట్లా ప్లాంట్స్ తోనైతే 1500. ఓకే. ఇది బాగాలేదు. మీ షాప్ ఎక్కడ ఉంటుందండి? ఔటర్ రింగ్ రోడ్ మేడ్చల్. ఓకే. రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. హైబిస్కస్ ట్రీస్ ఉన్నాయి.
మినీ ట్రీస్ ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో, ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే అండి. చూడండి. Can you please tell me why these all bottle arts were kept here? Greetings from Plant Darbad. We are Okay. a Hyderabad-based startup, and we are specializing in bottles, basically recycled bottles, mini jars, ceramic cups. Okay. The whole idea is to make one's household or office green corners. Okay. A lot of people are opting for green corners now, especially Yes. after the pandemic. And people are looking for indoor oxygen giving repellent plants. So we thought that this is the best idea where with less maintenance. Now many of us are working. Yes, sir. The ladies are working. So people tend to tell us that if there are less maintenance plants, we cannot take care much. So all these plants, one are indoor plants. Second, they are of less maintenance. As I said, means you have to water only once a week. Yes, 5 okay. ml of water. And most of these plants, apart from one or two like jade, ఇవన్నీ గిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతాయంట. మళ్ళీ మనం ఇంట్లో పెట్టుకోవడానికి కానీ ఆఫీస్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. స్ట్రాస్ ఉన్నాయి కదండి, అవి ఎలా యూజ్ అవుతాయి అంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ దాని ద్వారా ఆవిరైపోతుంది అని చెప్పారు. if you see, there is sand below, the layer of sand. One is a color Yes, sand, yes. one is a normal sand, and then there is a mixture of mud, cocoa pit, and vermicompost. And hence there is no area for drainage. Yeah. So that's why you have to keep only less water, 5 ml of water. Is there any drain hole nothing, over there? Nothing. If in case there is excess water, the sand will absorb it. Okay. And keep it wet. The moisture will This keep is it wet. really good idea. Yeah. Thank you so much. Thank you. Is this organic form? Yeah, this is an organic farm. We are from Sudania. Okay. ఇక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ ఫ్రీ మ్యామ్. Okay. ఇది వచ్చి సోనా మసూరి సింగిల్ పాలిష్డ్ రైస్ మ్యామ్. ఇది వచ్చి అన్పాలిష్డ్ రైస్ మ్యామ్. Okay. This is brown rice. యా అన్పాలిష్డ్ రైస్ మ్యామ్. Okay. యాక్చువల్లీ బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ యూజింగ్ గోమూత్రాస్ అండ్ పంచామృతాలు మ్యామ్. Okay. వీ యూస్ టు స్టోర్ ఫర్ 1.5 year అండ్ వీ విల్ బి సెల్లింగ్ మ్యామ్. Okay. ఫస్ట్ మనం ల్యాండ్ని టెస్ట్ చేసి అది కెమికల్ ఫ్రీయా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాతే రైతుకి అవి కూడా పంచామృతాలు గోమూత్రాలు కూడా మనకి నెల్లూరు దగ్గర 550 కౌస్ ఉన్నాయి మ్యామ్. మొత్తం అవి కూడా మనమే సప్లై చేస్తాం అనమాట. సప్లై చేసి రైతు దగ్గర నుంచి మళ్ళీ మనమే తీసుకుంటాం. ఇవన్నీ కెమికల్స్ ఫ్రీ మొత్తం మ్యామ్. మన దగ్గర కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. Cold press oils. Yeah. Okay. మామూలుగా మనం ఇప్పుడు మిషనరీ చేసిన ఆయిల్స్కి ఏంటంటే న్యూట్రియన్స్ వాల్యూ హీట్ వల్ల తగ్గిపోతుంది మ్యామ్. Okay. కానీ ఇలాగ చెక్క గనుపులు ఆడించడం వల్ల ప్రతి న్యూట్రియన్స్ వాల్యూ అలా రిమైండ్గా ఉంటుంది. ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, హిమాలయ రాక్ సాల్ట్ ఆల్సో వీఆర్ అవైలబుల్. ఎంత హిమాలయ రాక్ సాల్ట్? ఇది వచ్చి 120 కేజీ ప్యాకెట్ వచ్చి. ఆయిల్ని మేము రిఫైన్ చేస్తాము. న్యూట్రిషన్ వాల్యూ కూడా సేమ్ ఉంటుంది, 1% కూడా తగ్గదు. ఓకే. కోకోనట్ ఆయిల్ కూడా ఉంది. ఇది కూడా చెక్క గానుగల తీసిందా? ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఓకే. ఈ షాప్ పేరు సుధాన్య అండి. ఇక్కడ అన్నీ ఆర్గానిక్గా అంటే ఏ పెస్టిసైడ్స్ వేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో క్రాప్స్ని గ్రో చేయడం జరుగుతుంది. మనం ఈ స్టోర్ ఎక్కడుందో వాళ్ళని అడిగి కనుక్కుందాం. మీ స్టోర్ ఎక్కడ ఉంటుందండి? స్టోర్ వచ్చేసి గోడౌన్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ స్టోర్ ఓకే. మేము గోడౌన్కి వచ్చి తీసుకోవచ్చా ఒకవేళ? తీసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది? ఇజ్జత్ నగర్లో ఉంది. ఇజ్జత్ నగర్. అది ఎక్కడ? హైటెక్ సిటీ దగ్గర.
హైటెక్ సిటీ దగ్గరనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆర్గోమెట్ వాళ్ళ నర్సరీ అంట అండి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఇదేంటి భయ్యా? कंपोस्ट है मैंने ఓకే, ఏం కాంపోస్ట్? वो कोको पेस्ट और ఇది ఎన్ని కేజెస్ బ్యాగ్? 8 kg 8 కేజెస్. 8 kg 400 है. పెట్యులాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూడండి. కనకాంబరాలు ఉన్నాయి, దవనం ఉంది. ఇది సోలార్ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంట అండి. ఇక్కడ అన్ని పాట్స్ ఉన్నాయి చూడండి. పెద్ద పాట్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, అన్ని కలర్ పాట్స్ ఉన్నాయి. ట్రేస్ ఉన్నాయి, హైడ్రోఫోనిక్ ట్రేస్. 200 था 200 कलर है. చూడండి ఈ పాట్స్ ఎంత చక్కగా ఉన్నాయో. మన గార్డెన్ మధ్యలో అక్కడక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్టాండ్ చూడండి ఎంత బాగుందో. ఈ స్టాండ్కి హ్యాంగింగ్ కూడా వచ్చింది. ఈ ఫిష్ చూడండి, నేను ఫస్ట్ బొమ్మ ఫిష్ ఏమో అనుకున్నాను, కానీ ఇది మూవ్ అవుతుంది. చాలా చక్కగా ఉంది బ్లూ కలర్ ఫిష్. చూడండి పాట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇలా చాలా పాట్స్ ఉన్నాయండి. ఇవి చూడండి, ఇవి డెకరేట్ చేస్తారు కదా పెళ్ళిలోకి. వీటిని డాలియాస్ అంటారు. ఈ గడ్డలు పెడితే వస్తాయి. వీటిని ఎలా పెడతారో అడిగి చూద్దాం. ఈ సీడ్స్ని ఎలా ప్లాంటేషన్ చేయాలి? देखिए मैम, ये बल्ब है ना, इसको ऐसा क्या बोलते हैं सो प्याज के साथ छील लेना, हाँ, ऑनियन के साथ छील लेके इसके रूट जो है ना मैडम नीचे जाना है. अच्छा, इतना सॉइल में डाल देना. ये इसको कवर नहीं करना, थोड़ा ओपन रखना, टॉप ओपन रख के सॉइल में करना. అండి ఇవేమో డబల్ లిల్లీ. చూడండి ఎంత చక్కగా ఉందో. మేమంతా పల్లెటూరు నుంచి వచ్చినాం, మీరందరూ వచ్చినారు కదా. అవునా కదా తల్లి? బిర్యానీ ఆకండి, మనం ఎప్పుడూ చూడలేదు కదా, ఎంత బాగుందో. ఇది సరస్వతి చెట్టు అండి. ఇన్సులిన్ ట్రీ, లెమన్ గ్రాస్, పికాక్ లీవ్స్, పీస్ లిల్లీ. చూడండి ఫ్లవర్ కూడా ఉంది. $10,000కి ప్యాక్ ఇంకా ఇవి చామంతులు కట్ చేస్తూ పెంచుతారంట. అందుకే ఎంత గుబూర్గా ఫ్లవర్స్, ఎక్కడ చూసినా ఫ్లవర్సే ఉంది. వీళ్ళు గణపతి గార్డెన్ అంట అండి. ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు. చిన్నవి అయితే 2000 నుంచి స్టార్ట్ అంట అండి. పెద్దవి గుబ్బూర్వి ఇక్కడ ఉన్నాయి చూడండి, అవేమో 5000 అంట అండి. ఒక్క బంచ్లో 5000 ఫ్లవర్స్ ఉంటాయంట అండి, అందుకే ఇంత రేట్. ఇది ఇన్ఫినిటీ హైడ్రోఫోనిక్ గ్రీన్ ఫామ్ అండి. ఇక్కడ ఈ స్టాండ్స్ కూడా ఫిట్ చేసి పోతారు. చూడండి క్యాలీఫ్లవర్, టమాటో చూడండి ఎంత హైట్ పెరిగిందో. ఈ హైడ్రోఫోనిక్ దాంట్లో సీడ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి నెంబర్ ఇక్కడ ఉంది. ఒకవేళ మీరు ఇలా హైడ్రోఫోనిక్ స్టాండ్ పెట్టుకోవాలంటే కాంటాక్ట్ చేయండి. మనం మయూరా ఫార్మ్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ సీడ్స్ చాలా బాగుంటాయి. చూడండి ఇక్కడ పికిల్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి. మీ ఫామ్ ఎక్కడ ఉంటుందండి?
మన సికింద్రాబాద్లో ఫామ్ ఉంది మేడం, ఓకే ఇస్మార్ట్పల్లిలో. ఓకే అది మన షాప్ హైదరాబాద్లో ఉంది. ఓకే. చేస్తాం. ఇది మాన్యూర్ అంట అండి, ప్లాంట్స్ గ్రోత్ కావడానికి. టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి, చూడండి. గార్డెన్ మేళాకి వెళ్ళాం కదా, నాకు ఇవి నచ్చినాయి, ఇవి తీసుకుని వచ్చాను. ఇంకా ఎక్కువ కొనుక్కుంటుండే కానీ మేము స్కూటీ పైన వెళ్ళాము, వీలు కాలేదు కొనుక్కోవడానికి. ఇవైతే కొనుక్కున్నాను. ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తారండి. ఇది మిల్లీ బగ్స్, ఇలా ఏమైనా పెస్ట్ అంటే పురుగు పడుతుంది కదండి చెట్టుకి, అలాంటివన్నీ పోతాయని ఇది తీసుకున్నాను. పెస్ట్ మిట్ అంటారు. ఇంకా సుధాన్యా నుంచి సాల్ట్ తీసుకున్నాను. ఇది రాక్ సాల్ట్, నాకు మంచిగా అనిపించి తీసుకున్నాను. ఇవేమో లిల్లీవి అండి, ఇవి సింగిల్ లిల్లీ 4 తీసుకున్నాను నేను. ఇదేమో స్టీవియా, 2 ప్లాంట్స్ తీసుకున్నాను. స్టీవియా, స్ట్రాబెర్రీ తీసుకున్నాను, ఒకటి బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇది 300 పడిందండి నాకు. స్ట్రాబెర్రీ ఏమో 150 రూపీస్ పడింది. స్టీవియా 50 రూపీస్ పడింది. ఈ సీడ్స్ తీసుకున్నానండి, మయూదేన్ సనారా షాప్ నుంచి తీసుకున్నాను. వంకాయ, పొట్లకాయ, క్యాప్సికమ్, బాటిల్ గార్డ్ అంటే సోరకాయ. ఇది జుక్కిని, గుమ్మడికాయలో ఒక వెరైటీ అండి జుక్కిని అంటే. ఇది ఆస్పరంగస్ అండి. ఇవేమో చెమ్మకాయలు, అంటే ఇవి చెమ్మ గింజలు, బాగుంటుంది చెమ్మకాయ కర్రీ. ఇది జీవామృతము. జీవామృతమే కాదు, ఇంకా నీమ్ ఆయిల్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను జీవామృతం ఒకటి, బోన్ మిల్ ఒకటి కొనుక్కున్నాను. బోన్ మిల్ చూడండి, ఇది 1 kg ప్యాకెట్. దీనికి ఎంత పడిందంటే 100 రూపీస్ పడిందండి బోన్ మిల్. ఇది క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ 2 తీసుకున్నా. ఇంకా వంకాయ 2 టైప్స్ తీసుకున్నా, ఒకటి లాంగ్ వంకాయ, ఇంకొకటేమో రౌండ్ వంకాయ. ఇవి లెట్యూస్ చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, రెడ్ లెట్యూస్ అంట, వాళ్ళు ఇచ్చారు, బాగున్నాయి ఇవి. అంతే అండి, ఇవే మనం తీసుకున్నవి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. నేను తర్వాత చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.